నెల్లూరు రూరల్ నియోజకవర్గం 19వ డివిజన్ జిల్లా టీడీపీ కార్యాలయం పక్కన రోడ్లు మరియు డ్రైనేజ్ శంకుస్థాపన కార్యక్రమం 55 లక్షల రూపాయలతో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సౌజన్యంతో శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర, చేజెల్ల వెంకటేశ్వర రెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జెడ్ శివప్రసాద్, కార్పొరేటర్ నూకరాజు, మదన్ కుమార్ రెడ్డి, ప్రియా పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. రూరల్ నియోజకవర్గం కనుక మనం చూసినట్టయితే ఎటువైపు చూసినా కూడా అభివృద్ధి పనులు శరవేగంగా నిర్విరామంగా జరిగిపోతాం. దేశంలో మనకి మోడీ సర్కార్ ఉంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఈరోజు ఎక్కడ నిధులు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రి గారు ముందుండి తీసుకొస్తున్నారు, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ముందుండి మొట్టమొదట నెల్లూరు రూరల్కి శాంక్షన్ అయ్యే విధంగా సుమారు 600 కోట్ల వరకు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఖర్చు పెట్టే విధంగా తీసుకెళ్తున్నారు. ఇంకొకటి అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే ఆ డబుల్ ఇంజన్ సర్కార్కి డబుల్ ఇంజన్ డ్రైవర్లు, నెట్ డ్రైవర్లు, హుషారుగా స్పీడ్గా వేగంగా నడిపే డ్రైవర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగేటువంటి అభివృద్ధిని, స్పీడ్ని మేము అందుకోలేకపోతున్నాం, పోటీ పడలేకపోతున్నాం అని చెప్పేసి సీనియర్ శాసనసభ్యులు కూడా ఈరోజు ఒప్పుకొని అభినందించడానికి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి కార్యక్రమంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 19వ డివిజన్లో 55 లక్షల రూపాయలతో ట్రైను గౌరవ శాసనమండలి సభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చేజెల్ల వెంకటేశ్వర రెడ్డి గారు, కార్పొరేటర్ జెడ్ శివప్రసాద్ గారు, స్థానిక కార్పొరేటర్ ప్రియా గారు, అదేవిధంగా నాయకులు మరియు ప్రజల సమక్షంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మొత్తం 26 డివిజన్లో కానీ, పశ్చిమ గ్రామంలో కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, కరెంటుకు సంబంధించి కానీ, పార్కులకు సంబంధించి కానీ, ఇతర ప్రజల అవసరాల మేరకు ఏదైతే ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారో, అదేవిధంగా ప్రజాపాట నిర్వహిస్తున్నామో వారు ప్రజలు ఇచ్చిన అన్నీ కూడా వీలున్నంత వరకు శక్తి మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ రకాల అభివృద్ధి పనులు సుమారు 610 కోట్ల రూపాయలతో వివిధ రకాల పనులు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ 19వ డివిజన్కి ప్రత్యేకంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 8,50 లక్షల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. దాంట్లో ఇప్పటికే 6 కోట్ల రూపాయలతో పనులన్నీ కూడా అయిపోయినాయి. 1 కోటి రూపాయలు పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 70-80 లక్షల పనులు టెండర్ చేస్తూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి, ఏ ప్రభుత్వంలో ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఆలోచించుకొని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మంత్రివర్గం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 19వ వార్డులో 55 లక్షల రూపాయల వ్యయంతో ఈరోజు సిమెంట్ రోడ్డుకి గౌరవ శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర గారి చేతుల మీదుగా, అదేవిధంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జెడ్ శివప్రసాద్ గారు అందరూ హాజరై, ఈ విధంగా కార్పొరేటర్ అందరూ హాజరై ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు రూరల్ నగరంలో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా వారి సోదరుడు మా మిత్రుడు గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఏ శాసనసభ్యులు కానీ, ఏ మంత్రులు కానీ ఎవరు ఎక్కడ ఎక్కువ నిధులు చేస్తారో అని చెప్పేసి అన్నదమ్ములు ఇద్దరు కూడా ప్రభుత్వంతో పోరాడి ఈ నియోజకవర్గానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక టైం బాండ్ పెట్టుకొని తెలియజేస్తూ, అదేవిధంగా దీన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు అన్ని నియోజకవర్గాలు అందరికీ నమస్కారం.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 3వ విడత అభివృద్ధి పనుల జాతర మొదలైంది. జాతరాన్ని ఎందుకు అంటున్నానంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు కానీ, ప్రభుత్వ పరిపాలనలో గత ప్రభుత్వ సృష్టించినటువంటి సమస్యలు చక్కదిద్దేదానికే అనేక నెలలు పట్టింది. కానీ ఉన్న నిధులతో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కడెక్కడి నుంచి నిధులు రాబట్టవచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ప్రజల సమస్యలు, అత్యవసరమైనటువంటి పనులు పూర్తి చేసేదానికి సోదరుల రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒక విభిన్నమైన వినూత్న ఆలోచనలతో కార్యక్రమాలు తీసుకున్నారు. అది మున్సిపల్ అయినా, ఇరిగేషన్ అయినా, ఆర్ఎండ్బి అయినా, లేక విద్యుత్ శాఖ అయినా, పంచాయతీ రాజ్ అయినా, ప్రతి చిన్న పనిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సమస్యలని పూర్తి చేసేదానికి వారి ఏది అడిగినా రూరల్ నియోజకవర్గంలో చేసేదానికి ఎవ్వరు కూడా వెనుకడుగు వేయకుండా చేసి పెడతారని చెప్పి తెలియజేస్తారు.